ఈ రాజ్యాంగం నుండి ప్రతి అంశాన్ని వాళ్ళు గౌరవించుకుంటూ ఆ హక్కుల్ని పొందుతూ సమాజ స్థాపన లక్ష్యంగానే, ఎందుకంటే ఈ సంవత్సరం అంతా నరేంద్ర మోదీ గారు కూడా రాజ్యాంగ వారోత్సవాలని చెప్పేసి సంవత్సరం అంతా పాటించాలని చెప్పేసి పార్లమెంట్లో చెప్పడం జరిగింది. అంటే ఆ రాజ్యాంగం యొక్క గొప్పతనం అది. ఆయన రాసినటువంటి ఆ రాజ్యాంగం మీద ఎంత భరోసాతో ఈరోజు ఆ రాజ్యాంగ వారోత్సవాలు జరుగుతుందంటే చాలా మనకు ఎంత గర్వంగా ఉంది. అందులో భాగంగా ఈరోజు ఆ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క ఆశయాలను మనమంతా కొనసాగిస్తూ రాబోయే రోజుల్లో బడుగు బలహీన వర్గాలైతే ప్రతి ఒక్కరూ ఆ రాజ్యాంగాన్ని ఉండేటువంటి ఫలాలను ఆస్వాదిస్తూ మనం ఎదగాలని చెప్పేసి కొద్దిగా ముందుకు రండి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి ఈరోజు కర్నూలు పట్టణంలో ఘనంగా నిర్వహిస్తూ ఆయన చేసిన పనులు, ఆయన కాన్స్టిట్యూషనల్ ఫాదర్ అంటారు. ఎందుకంటారంటే అందరికీ ఈక్వల్ రైట్స్ కల్పించిండే దాంట్లో ముఖ్య పాత్ర డాక్టర్ బిఆర్ అంబేద్కర్. అందుకనే 100 సంవత్సరాలైనా కూడా రాజ్యాంగ నిర్మాత చైర్మన్గా మనకి రాజ్యాంగాన్ని ఇవ్వడం, రాజ్యాంగాన్ని ఇప్పటికీ కూడా ఏ మతాల వారి వివిధ మత గ్రంథాలు పాటించిన ఇండియన్స్ అందరూ కూడా, భారతీయులందరూ కూడా పాటించేటువంటి పవిత్ర గ్రంథం మాట కాన్స్టిట్యూషన్. రాజ్యాంగాన్ని కట్టుబడి అందరూ ఫాలో కావాల్సినటువంటి రాజ్యాంగాన్ని చేసినటువంటి వ్యక్తి ఆయన. కేంద్ర న్యాయశాఖ మొట్టమొదటి మంత్రి కేంద్ర న్యాయశాఖ. సో అదే కాకుండా 1927 నాటికి పిహెచ్డి యుఎన్సీల విద్యారంగంలో ఆయన ఇచ్చినటువంటి వ్యక్తి ఎవరు ఇప్పటిదాకా లేరు. అటువంటి విద్యను అభ్యసించి రాజకీయ నాయకుడిగా, ఆర్థికవేత్తగా ఆయన సబ్జెక్ట్ చూసుకుంటే చాలా అస్టైల్గా ఉంటుంది. సో ఎకనామిక్స్లో పిహెచ్డి, సో అలాగే ఆంథ్రోపాలజీ, సోషియాలజీ, సో ఇలా అన్ని రంగాల్లో ఆయన సాధించిందని ఏది లేదు, అన్ని సాధించారు. సో అదేవిధంగా సొసైటీలో ఉన్న అంటరానితనానికి వ్యతిరేకంగా అందరికీ ఈక్వల్ రైట్స్ రావాలని ఆయన చేసిన పోరాట ఫలితమే ఈరోజు సమాజం ఈ విధంగా ఉంది. సో డెఫినెట్గా 2 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇప్పటికి కూడా ఆయన తలుచుకుంటూనే ఉంటాం. సో ఆయన మనందరం మళ్ళీ సంబంధితం కావాలని చెప్పేసి ఒకసారి కోరుకుంటూ, మనతో పాటు మన వెనుకున్న వాళ్ళందరినీ కూడా మనం ఆదుకొని పైకి తీసుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా అందరినీ రిక్వెస్ట్ చేస్తాం.